ఈ కేస్ క్రైమ్ గురించి మనం ఏ మాత్రమే మాట్లాడే ముందు ఒక వీడియో మీరు చూడాలి. ఈ వీడియోని మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, తర్వాత మనం మాట్లాడదాం. ఒక సెకండ్ ముందు చూడండి. She looked over, stared at the camera and motioned to the area under each of her eyes with her index finger. ఈ అమ్మాయిని చూడగానే చెప్తా క్రైమ్ గురించి మనం మాట్లాడదాం. ఆ పిల్లని చూడగానే ఫస్ట్ మీలో కలిగిన ఫీలింగ్ ఏంటి, భావోద్వేగం ఏంటి? అందంగా ఉంది, బ్యూటిఫుల్ గా ఉంది, క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అనుకుని ఉంటారు కదా. అది అమెరికాలో ఒక కోట. ఆ పిల్ల మీద ట్రైన్ నడుస్తుంది. ఆ అమ్మాయి వాళ్ళ సొంత అమ్మని 79 సార్లు కత్తితో పొడిచి బయటికి పారిపోయి నెక్స్ట్ డే పొదల్లో పడుకొని దొరికింది. లేపడితే నేనే చంపానని చెప్పింది. కారులో తీసుకెళ్లి కోర్టు ముందు సబ్మిట్ చేశారు. ఇది వినడానికి ఎంత జుబుక్సాకరంగా ఉన్నా, నమ్మలేని విధంగా ఉన్నా కూడా అదే జరిగింది. కానీ ఈ పర్టికులర్ వీడియో వైరల్ అయిన కారణం మాత్రం టిక్టాక్ ఇన్ జనరల్ మనకి బ్యాన్ అయిపోయింది ప్రస్తుతానికి భారతదేశంలో. కానీ ఆ టైంలో మీరు చూస్తుంటే ఇట్స్ అ బ్యూటీ స్పెసిఫిక్ యాప్. అది ఎవరైనా అబ్బాయి కానీ అమ్మాయి కానీ కొంచెం అందంగా ఉండి మాడితే క్రిమినల్స్ అయినా పట్టించుకోరు. టెడ్ బండి లాంటి సీరియల్ కిల్లర్స్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఆడపిల్లల అబ్బాయి కళ్ళు బాగుంటాయని చెప్పి కింద కామెంట్స్ మాట్లాడుకుంటుంటారు. అందుకని ఇవాళ ఈ కేసు గురించి మనం మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. ఇండియన్ పేరెంటింగ్ మీద ఒక అన్నెసరీ ఫ్లాగ్ ఒకటి బయట ఉంటుంది. అనవసరంగా వేరే దేశాలు దూషిస్తుంటారు, కానీ మీకు రెస్పెక్ట్ వస్తుంది. ఈ వీడియో, ఈ కేసు మొత్తం మీరు విన్న తర్వాత, ఈ పిల్ల గురించి మీరు తెలుసుకున్న తర్వాత, ఆ అమ్మాయి పేరు ఇజబెల్లా గుస్మాన్. పేరు సరిగ్గా ప్రొనౌన్స్ చేసినా లేదు తెలియదు, కానీ ఆ అమ్మాయి వచ్చింది అరోరా కొలరాడో అనే ప్లేస్ నుంచి. ఈ అమ్మాయి కథ గురించి మనం తెలుసుకోవాలి. ఏ మాత్రం డిలే లేకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేది. కాంటెంపరీ ఇష్యూస్తో పాటు ఇలాంటి ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ స్టైల్ వీడియోస్ కూడా మీ ముందు తెస్తుంటా. రోజుకో వీడియో నాది వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా మీరు చూడాలి. ఇఫ్ యూ వాంట్ బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి, అంతే. డన్. ఈ అమ్మాయిని చూడండి. ఈ అమ్మాయి పేరు ఇజబెల్లా. 1995లో పుట్టింది. తండ్రి పేరు రిచర్డ్, తల్లి పేరు యున్ మీ హాయ్. ఈ పేరు మీరు గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ అమ్మాయి గురించి మీరు ఏ మాత్రం తెలుసుకోవాలన్నా ఒక 3 సంఘటనలు మీరు తెలియాలి. 2001లో వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరికి డైవర్స్ అయిపోయింది. అండ్ పిల్లకు కస్టడీ కావాలి కదా, ఇద్దరు తండ్రి దగ్గర కానీ తల్లి దగ్గర కానీ ఉండాలి. కోర్టు కస్టడీ తల్లికి ఇచ్చింది. అండ్ ఈ పాపకి తల్లి అంటే అసలు ఇష్టం లేదు. అది ఎందుకంటే ఇన్ జనరల్ ఆ అమ్మాయి స్వభావాన్ని మీరు చూస్తే వస్తువుల మీద మంచి ప్రేమ మక్కువ ఉండే అమ్మాయి. ప్లస్ లైఫ్లో ఒక డైరెక్షన్ ఏమంటూ ఏది లేదు. చదువులో కూడా బేసిక్ జస్ట్ పాస్ మార్కులతో ఒక్కొక్క క్లాస్ పెరుగుతూ వెళ్తుంటుంది. కాకపోతే కొంచెం బాధ్యతారహితంగా ప్రవర్తించదు. వాళ్ళ అమ్మ ఏమైనా చెప్పినా కూడా వాళ్ళ అమ్మని విలన్గా చూడడం మొదలుపెట్టింది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే, ఆ పిల్లకి 7 సంవత్సరాలు ఉన్నప్పుడు డిషెస్ అని అట్లీస్ట్ నీ ప్లేట్ నువ్వు కడుగమ్మా అని వాళ్ళ అమ్మ చెప్పిందని తల్లితో గొడవపడి 3 రోజులు బయటికి వెళ్ళి తెలిసిన ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ ఇంట్లో ఉండి వాళ్ళ అమ్మకి ఫోన్ చేయకుండా ఉంది. మీరు ఒకసారి ఉంచుకోండి, ఆ తల్లి ప్లేస్లో మిమ్మల్ని మీరు పెట్టుకొని లోపల ఎంత బాధాకరంగా ఉంటుంది. ఈ యున్మి అనే ఈ తల్లి జీవితంలో నరకం చూసింది. ఇది జస్ట్ ఒక చిన్న యానిక్డోట్ మాత్రమే. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పనా మీకు. తల్లిదండ్రులు వాళ్ళ పేపర్ విడిపోయారు, కానీ వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ లో ఉండేవాళ్ళు. ఇద్దరు ఆర్టిస్ట్లే. ఒక స్టూడియో అది రెంట్ చేసి కలిసి పనిచేసేవాళ్ళు. ఈ కూతురికి అర్థమయ్యేది కాదు. తల్లిదండ్రులు విడిపోయారు కానీ కలిసి ఉంటున్నారు. తల్లికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఈ తల్లిదండ్రుల మధ్యలో బాయ్ ఫ్రెండ్ దగ్గర ఉండే రిలేషన్షిప్ డైనమిక్ ఈ పాపని కన్ఫ్యూజ్ చేసేది, ఫ్రస్ట్రేట్ చేసేది. వీటిలన్నిటికీ వినడం వాళ్ళ అమ్మాయి అనుకునేది. ఎనీవేస్ ఆర్టిస్ట్లకి ఎంత డబ్బు వస్తుంది మీరే చెప్పండి. బేర్లీ ఫుట్ టు మౌత్ అంటారు కదా, నెల అయ్యేసరికి పొదుపు చేసుకోవాలి డబ్బులు. చుట్టూ చూస్తే ఫ్రెండ్స్ కి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి కావాల్సినవన్నీ కొనిస్తున్నారు. ఆ పాప వయసుకి ఆవిడకి అర్థం కావట్లేదు. అమ్మ కావాలనే చేస్తుంది, నేను అడిగింది ఇవ్వట్లేదు అని చెప్పి లోపల ఫీల్ అయ్యేది. ఆ ఫీలింగ్ ని వర్బల్ గా ఎక్స్ప్రెస్ చేసేది, దూషించేది వర్బల్ గా. నేను ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్ళట్లేదు. ఈ కేసు నేను చదువుతున్నా